హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బంగాళదుంపలు ఉడకబెట్టి ఫ్రై చేసుకుందామండి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడిగేసి వీటిని సగానికి కట్ చేసుకోవాలండి. ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, 1 విజిల్ వస్తే చాలు, ఆలు ఉడికిపోతుంది. బంగాళదుంపలు ఉడుకుతున్నాయండి. ఈ ఉడికేలోపు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టుకున్నామండి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నామండి. ఈ బంగాళదుంప కర్రీకి ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత తిరుగుమాత దినుసులు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసానండి. ఇది కొంచెం కాగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆయిల్ అది ఎంత వేస్తున్నానో ఏంటో చూపించట్లేదు అనుకుంటున్నారేమోనండి. ఆయిల్ ఎవరిష్టం వాళ్ళది కదండి. కొంతమంది చాలా తక్కువ వాడతారు, కొంతమంది కొద్దిగా ఎక్కువ వాడతారు. అందుకని చెప్పి ఆయిల్ క్వాంటిటీ మాత్రం నేను చెప్పట్లేదండి. ఉప్పు, కారాలు, ఆయిల్స్ ఇవి మాత్రం చెప్పట్లేదు. ఎలా వండుకోవాలో మాత్రమే చూపిస్తున్నానండి. తిరుగుమాత కాగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. స్టవ్ చక్కగా సిమ్లో పెట్టుకొని ఈ ముక్కల మీద మూత వేసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోయినాయి. వీటి కూడా ఇలా నీళ్లు తీసేసి ఇలా పెట్టుకుందామండి. అన్నీ ఆరేదాకా, ఆరాక ముక్కలు కట్ చేసుకుందాము. ఇది మొత్తం వేగిపోయిందండి శుభ్రంగా. ఇందులో పసుపు, సాల్ట్ వేసుకోవాలి. కారం అక్కర్లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం వేసాం కదా, దానితోనే ఈ కర్రీ సరిపోతుంది. ఉడకబెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్న బంగాళదుంపలు ఇందులో వేసేసుకోవాలి.
సాటర్డే ఆలు కర్రీ వండకపోతే నాకు పత్తిని కాదండి. మా వారు నవ్వుతూ ఉంటారు, శనివారం వచ్చేసారి నీకేమన్నా వద్దా, బంగాళదుంప కూర వండుతావు, పప్పు వండుతావు అని. కానీ నాకు ఎందుకోనండి ఆ రెండు వండకపోతే మనసే ఊరుకోదు అసలు. ఎంతైనా నేను మెస్ వాళ్ళ అమ్మాయినండి. మా నాన్నగారు మెస్ రన్ చేసేవారు. మా మెస్లో ప్రతి సాటర్డే ఆలు కర్రీ పప్పు ఉండేదండి. ఆ రోజు నాన్ వెజ్ వండేవారు కాదు. నాకు హెల్త్ బాగాలేదని చెప్పి మొక్కుకొని మా నాన్నగారు నాన్ వెజ్ వండడం మానేశారండి. కానీ నేను మాత్రం మా అక్క కొడుకుని తీసుకుని పక్క హోటల్లోకి వెళ్ళి చికెన్ తెచ్చుకొని మరీ తినేసానండి. ఇలాంటి కోతి పనులు మీలో ఎంతమంది చేసేవారో చెప్పండి. ఇలా ఒక 5 minutes మగ్గనిస్తే సరిపోతుందండి కర్రీ. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. కొత్తిమీర కొద్దిగా, ఇంతేనండి, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్ మెను వేడి అన్నం, దోసకాయ పెసరపప్పు కర్రీ, బంగాళదుంప కర్రీ, నెయ్యి, మామిడికాయ పచ్చడి, పెరుగు. ఇంతేనండి ఈరోజు మా మెను. మీ ఇంట్లో ఏమేమి వండుకున్నారో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.